లో షేర్ అవుతున్నాయి. ఇక ఆ వార్త అట్లుంటే స్మితా సబర్వాల్ హెచ్సియు భూముల విషయంలో ఒక ట్వీట్ను రీట్వీట్ చేసినందుకు ఆమెకు పోలీసులు నోటీసులు పంపించారు. ఒక ఐఏఎస్ హోదాలో ఉండి ఒక ఉన్నతాధికారి స్థానంలో ఉండి హెచ్సియు భూములపై మీరు ఎట్లా తప్పుడు ప్రచారం చేస్తారు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఎట్లా ప్రచారం చేస్తారు అని చెప్పేసి పోలీసులు ఆమెకి నోటీసులు పంపించారు. అయితే ఆమెకు విచారణకు హాజరై మొత్తం ఆ ట్వీట్ను 2000 మంది రీట్వీట్ చేసిరు, 2000 మంది షేర్ చేసిరు. మరి నా ఒక్కదానికే మీరు నోటీసులు పంపించిరా లేక 2000 మంది అందరికీ పంపించిరా? ఒకవేళ అందరికి పంపిస్తే పర్లేదు, వాళ్ళతో పాటు నేను ఆ ట్వీట్ను ఎందుకు షేర్ చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్తా. కానీ వాళ్ళందరిని వదిలిపెట్టి నా ఒక్కదానికే మాత్రమే ఇట్లా మీరు నోటీసులు పంపించి విచారణ చేయదలుచుకుంటే ఇది కక్షపూరితము, సెలెక్టెడ్గా కొంతమందిని ఇట్లా ఎంచుకొని నోటీసులు పంపించి వేధించాలనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమె పోలీసులకు ట్విట్టర్ వేదికగా మరో ట్వీట్ చేస్తూ ప్రశ్న వేసింది. చూద్దాం ఒకసారి డీటెయిల్స్. వివాదాస్పద కంచగచ్చిబౌలి 400 ఎకరాలపై ఏఐ ఫోటో పోస్టు చేసిన కేసులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ శనివారం గచ్చిబౌలి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ యూజర్ ఓ ఏఐ ఫోటోను ట్వీట్ చేయగా స్మితా సబర్వాల్ దాన్ని రీట్వీట్ చేశారు. హెచ్సియు భూముల్లో వన్యప్రాణులు ఉన్నట్టు రూపొందించిన ఏఐ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె విచారణకు హాజరై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే పోలీసుల విచారణ అనంతరం స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. నాతో పాటు 2000 మంది అదే పోస్టును షేర్ చేశారని, వారందరిపై కూడా చర్యలు తీసుకుంటారని పోలీసులను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఆమె. అలా జరగకపోతే కొందరిని మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు అవుతుందన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు అవుతుందని చెప్పేసి ఆమె పోలీసులను క్వశ్చన్ చేస్తూ ఇచ్చేసింది. అయితే ఆమె అట్లా ట్విట్టర్లో ఆ ఫోటో షేర్ చేయడం, విచారణకు హాజరై ప్రభుత్వాన్ని పోలీసులను అట్లా అందరికీ పంపించిరా, నా ఒక్కదాన్ని సెలెక్టెడ్ పీపుల్ని మీరు క్వశ్చన్ చేస్తున్నా అని చెప్పేసి అడగడం పట్ల కొంతమంది నెటిజన్లు ఆమెకు మళ్ళీ సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఏమని, మీరు కేటీఆర్ వైపు ఉన్నారా, అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమా, అందుకే ఇట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారా, హెచ్సియు భూముల కంచగచ్చి భూముల విషయంలో తప్పుడు ప్రచారము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన ఫోటోలు అందుకే షేర్ చేసిరా అని చెప్పేసి ఆమె ఎక్స్ వేదికగా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. 1968 నాటి అఖిల భారత సేవల నియమాల ప్రకారం ముఖ్యంగా తటస్థతను కొనసాగించడానికి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలను నిషేధించే నియమం రూల్ 7 ప్రకారం ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించకుండా నిషేధించాలని ఒక నెటిజన్ పోస్టు పెట్టారు. భారతీయ చట్టాలు నిష్పాక్షికతకు ప్రాధాన్యత ఇస్తాయి, వృత్తిపరమైన సందర్భాల్లో అధికారుల వాక్ స్వేచ్ఛను పరిమితం చేస్తాయి. అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని కూడా డైరెక్ట్గా వ్యతిరేకించొద్దు, డైరెక్ట్గా కామెంట్ చేయొద్దు. డైరెక్ట్గా మీన్స్ వాళ్ళ సోషల్ మీడియా వేదికలో వాళ్ళు పోస్టులు పెట్టినా సరే దాన్ని వాళ్ళ ఫలానా అధికారి, ఫలానా ఐఏఎస్, ఫలానా ఐపీఎస్ పెట్టినట్టుగానే ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి అది చాలామంది మీద ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న అధికారే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోస్టు పెడితే ప్రభుత్వం తప్పు చేస్తుందనే భావన వస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైనా సరే, చిన్న ఉద్యోగి కాంచెల్లి ఉన్నతాధికారి వరకు ప్రభుత్వ నిర్ణయాల మీద, ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకంగా కామెంట్ చేయొద్దు అని చెప్పేసి ఒక రూల్ ఉంది. రూల్ నెంబర్ 7 అంటారు దాన్ని రూల్ ఉంది. అధికారులకు వాక్ స్వేచ్ఛకు కొంత పరిమితం ఉంటుంది, దానికి లోబడే మాట్లాడాలి. ఇవన్నీ తెలియకుండానే మీరు ఈ పోస్ట్ చేసిరా అని చెప్పేసి ఒక నెటిజను స్మితా సబర్వాల్ని ట్విట్టర్ వేదికగా క్వశ్చన్ చేసిండు. రైట్, ఇది ఇట్లా ఉంటే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ